ఆశ్రమం వచ్చింది. ఈయన మహానుభావుడు. ఈ మహర్షి ఆశ్రమంలో మనం ఒక్కసారి దిగి ఈయన్ని సేవించి వెడదాం సీతమ్మ అని మనం వెళ్ళేటప్పుడు ఆగాం. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఒక్కసారి ఆగి వెడదామని అక్కడ దిగారు. దిగి ఆయనకి నమస్కారం చేశారు. ఋషుల గొప్పతనం ఎలా ఉంటుందంటే, రామ, నిన్ను నేను ఎల్లవేళలా స్మరిస్తూ ఉన్నాను. నా తపశ్శక్తితో నీ కదలికలు కనిపెడుతూనే ఉన్నాను. నువ్వు అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళడం నాకు తెలుసు, పంచవటికి వెళ్ళడం నాకు తెలుసు, సీతాపహరణం నాకు తెలుసు, కబంధవధ నాకు తెలుసు, శబరిని అనుగ్రహించడం తెలుసు, నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం తెలుసు, వాలివధ తెలుసు, సీతాన్వేషణం తెలుసు, నువ్వు యుద్ధానికి వెళ్ళడం తెలుసు, సేతు కట్టడం తెలుసు, రావణవధ తెలుసు, విభీషణ పట్టాభిషేకం తెలుసు, నువ్వు రావడం తెలుసు, ఇక్కడ దిగడం తెలుసు. అంటే అన్నీ చూస్తున్నాను. అయోధ్య వెళ్ళిపోకుండా నా మీద గౌరవంతో ఇక్కడ దిగేవే, ఎంత ప్రేమ చూపించావు. అది సంపాదించుకోవడం అంటే రాముడి తర్వాతే, అందులో కపటం ఉండదు. ఎంత ప్రేమో. దిగి నమస్కారం చేశాడు. చాలా సంతోషించిన తరువాత ఆ రాముడు అక్కడ కూర్చుని ఉండగా భరద్వాజ మహర్షి వచ్చి మాట్లాడుతుంటే, మీరు నాకు ఒక్క వరం ఇవ్వాలని అడిగాడు రాముడు. ఏం కావాలో అడగమన్నాడు. అడగమంటే, నేను అయోధ్యానగరానికి పట్టాభిషేకానికి వెడుతున్నాను. అయోధ్యానగరం దగ్గర అయ్యే దగ్గర నుంచి ఇక ఎన్ని యోజనముల దూరం ఇక ప్రయాణం ఉందో అంత దూరం చెట్లన్నీ కూడా అకాలంగా ఫలభరితములై తేనె పట్లతో నిండిపోయి ఉండాలి. అలా నన్ను అనుగ్రహించండి అన్నాడు. ఎండిపోయిన చెట్లు కూడా చిగర్చి పువ్వుల కన్నా కాయలు పళ్ళు ఎక్కువ ఉంటాయి, సరేనా, అనుగ్రహిస్తున్నాను అన్నాడు. ఎందుకు రామా అని అడగలేదు భరద్వాజుడు. ఎందుకు ఆయనకి తెలుసు, రాముడి కోసం కాదు, ఆ పళ్ళన్నీ పట్టాభిషేకానికి పట్టుకెళ్ళడానికి కాదు. రాముడికి ఇవ్వడం తెలుసు. రాముడికి ఇవ్వడం తెలుసున్నవాడు జీవితంలో ధన్యుడు. ఎందుకనంటే రాముడు నాకు కావాలని అడిగి తీసుకునేవాడు కాదు. రాముడికి ఇవ్వగలగడం కొన్ని కోట్ల జన్మల తర్వాత పెట్టి పుట్టే అదృష్టం, రాముడి సేవ చేసుకోగలగడం. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు అడిగాడంటే, వానరులు వస్తున్నారు, మనం వాళ్ళకి పళ్ళు అక్కడ పెట్టడం వేరు, వాళ్ళకి సహజంగా సంతోషం. చెట్లన్నీ పళ్ళతో నిండిపోయి తేనె పట్లతో నిండిపోతే వాళ్ళ చెట్లెక్కి అక్కడికక్కడ కోసుకుని అప్పటికప్పుడు తింటే ఆ ఆనందం వేరు.